ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. ఒక నగరంలో ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలో అతడే అందరికంటే గొప్ప ధనవంతుడు. అతడు తన వ్యాపారాన్ని ఆ నగరంలోనే కాకుండా పక్క నగరంలో కూడా మొదలుపెట్టాడు. అలా తాను వ్యాపారంలో చాలా ధనం సంపాదించాడు. అలా ధనం సంపాదించడమే కాదు, ఆ సంపాదించిన ధనంలో నుండి చాలా వరకు దాన ధర్మాలకు ఉపయోగించేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. అతని వయసు కూడా చాలా పెరిగిపోయింది. ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాడు. నేను నా జీవితంలో చాలా ధనం సంపాదించాను. అది నా బిడ్డలకు కూడా సరిపోతుంది. నాకు ఇంక కొద్ది కాలమే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయాన్ని దైవ చింతనలో గడిపి మోక్షాన్ని పొందాలనుకున్నాడు. ఇక మరుసటి రోజు ఇదే విషయాన్ని తన కొడుకులకు కూడా చెప్పి వారిని ఒప్పించి తనకు ఉన్న ఆస్తిని సగం పేదవాళ్ళకి పంచిపెట్టి మిగిలిన ఆస్తిని ఇద్దరు కొడుకులకి సమానంగా పంచి అన్ని బంధాలను త్యజించి నగరం బయట నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. తన దగ్గరికి ఎవరైనా సమస్యలని వస్తే వారికి తన అనుభవాన్ని జ్ఞానం ఆధారంగా వారికి తగిన సమాధానాలు చెబుతూ హాయిగా కాలాన్ని గడుపుతున్నాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. అలా అతను గొప్ప సాధువుగా మారిపోయాడు. ఒకరోజు అతని వద్దకు ఒక పేద వ్యక్తి వచ్చి, గురుదేవా, నేను చాలా పేదవాడిని. ఏం చేసినా పేదరికం నన్ను వదలడం లేదు. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే నా కుటుంబానికి ఒక్కరోజు కూడా సరిగా భోజనం పెట్టలేకపోతున్నాను. నా వద్దకు డబ్బు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అది నా వద్ద ఆగడం లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమే కావడం లేదు. మీరు ఇప్పుడు సాధువు, కానీ ఇంతకుముందు ఈ నగరంలోనే గొప్ప ధనవంతులు. నాకు కొద్దిగా వివరించి చెప్పండి. ధనవంతుల వద్ద ఏమైనా మంత్రం ఉంటుందా? దానివలనే వారు ఇంకా ధనవంతులుగా మారతారా? ధనం మొత్తం వాళ్ళ దగ్గరే ఎందుకు ఉంటుంది? దానికి కారణం ఏమిటి? ధనవంతుల రహస్యాలు నాకు చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నా జీవితం గురించే నీకు వివరిస్తాను. నేను వ్యాపారం చేసే మొదటి రోజుల్లో నేను ఎంత కష్టపడినా నాకు ఫలితమే దక్కేది కాదు. నాకు ఎప్పుడూ నష్టాలే వచ్చేవి. నేను వ్యాపారంలో లాభాలు వస్తాయని విన్నాను, కానీ ఆ లాభాలు నా వరకు రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా నాకు నష్టాలే వచ్చేవి. నాలాంటి వ్యాపారులందరూ చాలా లాభాన్ని పొందేవారు, కానీ నేను మాత్రం అప్పుల పాలయ్యాను. ఇలా కొంతకాలం ఒడిదుడుకులను తట్టుకున్న తరువాత చివరికి నాకు ధనవంతులుగా మారే సిద్ధాంతం తెలిసిపోయింది. ఏ విధంగా ధనం సంపాదించాలో అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవునా, తరువాత మీరు ఏం చేశారు? ఆ సిద్ధాంతం మీకు పనిచేసిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, అవును, బాగా పనిచేసింది. వాటిని పాటించిన తరువాతే నాకు లాభాలు రావడం మొదలుపెట్టింది. నా వద్ద ధనం కూడా నిలకడగా ఉండేది. అలా 10 సంవత్సరాలుగా ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాను. ఆ రోజు నాకు తెలిసిన, నేను పాటించిన ఆ నియమాలను నీకు వివరిస్తాను. వాటిని జాగ్రత్తగా విని వాటిని నీ జీవితంలో ఆచరిస్తే నువ్వు కూడా ధనవంతుడిగా మారిపోతావు. ధనవంతుడిగా మారడానికి మొదటి నియమం, ధనవంతులు తామింకా ధనవంతులు కాకపోవడానికి తమకు తామే బాధ్యులుగా భావిస్తారు. కానీ పేదవాళ్ళు అలా అనుకోరు. మేము ధనవంతులు కాకుండా పోవడానికి ఈ ఆర్థిక వ్యవస్థే కారణం, ఈ ప్రభుత్వమే కారణం, నా భార్యే కారణం, నా తల్లిదండ్రులే కారణం అని చివరికి భగవంతుణ్ణి కూడా నిందిస్తారు. తాము చేసిన తప్పులను తెలుసుకోకుండా మిగతా వాళ్ళందరినీ బాధ్యతలుగా చూపించి నిందిస్తారు. తాము చేస్తున్నదే సరైనది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వారి వద్ద ధనం ఉండదు. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, మన జీవితంలో డబ్బంత విలువైనది కాదు, మనం దానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు అంటూ చెప్పుకుంటారు. నువ్వు ఒక్క విషయం చెప్పు. నువ్వు వెళ్ళి నీ భార్యతో కానీ నీ స్నేహితులతో కానీ, మీరు నాకు విలువైన వారు కాదు, మీతో నాకు అవసరం లేదు, మీరు నాతో ఎందుకుంటున్నారు అని నువ్వు వారితో అంటే వారు నీ దగ్గర ఎక్కువ సమయం ఉంటారా? ఉండరు కదా. సరిగా డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు ధనవంతుడిగా మారాలంటే ముందుగా డబ్బుకు విలువను ఇవ్వడం మొదలుపెట్టాలి. డబ్బును ప్రేమించాలి. మీ చేతుల్లో డబ్బు ఉంటే దానికి ఇలా చెప్పండి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి. ఇక అప్పటి నుంచి మీ జీవితమే మారిపోతుంది.
మీరు ధనవంతులుగా మారడానికి ఇది మొదటి మెట్టు. మన జీవితంలో డబ్బుకు అత్యంత విలువను ఇవ్వాలి. అలాగని నేను మిమ్మల్ని పిసినారిగా మారమని చెప్పడం లేదు. కేవలం డబ్బుకు విలువ ఇవ్వమని మాత్రమే చెబుతున్నాను. గృహస్థుడిగా ఉన్న వ్యక్తి డబ్బు అంత విలువైనది కాదు అని అన్నాడంటే ఖచ్చితంగా అతని వద్ద డబ్బు లేదు అని అర్థం. ధనవంతులు ఎప్పుడూ కూడా ధనానికి, సమాజంలో దానికి ఉన్న స్థానానికి విలువను ఇస్తారు. ఇక ధనవంతులుగా మారడానికి రెండవ నియమం, ధనవంతులు ధనంతో వ్యాపారం చేసి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చూస్తారు. కానీ పేదవాళ్ళు మాత్రం కేవలం ఓడిపోకుండా, నష్టం రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ధనవంతుల లక్ష్యం ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఎక్కువ డబ్బులు సంపాదించే లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ పేదవాళ్ళ లక్ష్యం ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు బ్రతికేందుకు సరిపడే ధనం ఉంటే చాలు అని అనుకుంటారు. ఎవరైతే ఇప్పుడు బ్రతికేందుకు సరిపడే ధనం ఉంటే చాలు అని అనుకుంటారో వారికి అంత మాత్రమే లభిస్తుంది. అది కూడా చాలా కష్టం మీద లభిస్తుంది. ఇలాంటి వారికి అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చినా వారి వద్ద సరిపడే ధనం ఉండదు. ఇక మధ్యతరగతి వారు వీళ్ళకంటే కొంచెం ముందుంటారు. ఈ మధ్యతరగతి వారు తమ జీవిత లక్ష్యాన్ని సౌకర్యంగా, సుఖంగా జీవించాలని పెట్టుకుంటారు. కానీ సౌకర్యంగా, సుఖంగా ఉండడానికి, ధనవంతులుగా ఉండడానికి చాలా తేడా ఉంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలని కోరుకునేవారు తమకు అవసరమైన వస్తువులను కూడా ధరలను చూసి కొనుగోలు చేస్తారు. అంతేగాని ఇష్టమైనవి తీసుకోలేరు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఒకవేళ మీ లక్ష్యం ధనవంతులు కావాలి అని పెట్టుకుంటే మీరు ఆర్థికంగా స్థిరంగా, సంతోషంగా ఉండడమే కాక కొన్ని రోజులకు ధనవంతులు కూడా అవుతారు. ఉదాహరణకు, మీరు నక్షత్రాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం చంద్రుడిపై వరకైనా చేరుకోవచ్చు. అంటే మీరు కోట్లలో సంపాదించాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం లక్షల్లోనైనా సంపాదించవచ్చు. కానీ పేదరికం గురించి ఆలోచించేవారు వారి ఇంటి పైకప్పును కూడా అందుకోలేరు. ఎందుకంటే వారు తమ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా పెట్టుకుంటారు. ఈ రోజు గడిస్తే చాలు అని అనుకుంటారు. మళ్ళీ మేము ఎందుకు ధనవంతులు కావడం లేదు అంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏదైతే కోరుకుంటామో అదే మనకు లభిస్తుంది. మనం ధనవంతులుగా మారాలనుకుంటే మన లక్ష్యం ఎల్లప్పుడూ ధనవంతులు కావాలనే ఉంటుంది. ఎప్పుడైనా సరే గెలవడానికి ఆడాలి, కానీ ఓడిపోకుండా ఉండడానికి ఆడకూడదు. ధనవంతులుగా మారడానికి మూడవ నియమం, ధనవంతులు తాము చేసే పనిలో నిబద్ధత చూపుతారు. దానికోసం పూర్ణంగా అంకితమవుతారు. అది పగలు కానీ, రాత్రి కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ, ఎండ కానీ, వాన కానీ వాళ్ళ పనిలో ఏమాత్రం తేడా ఉండదు. వాళ్ళు వాళ్ళ పనిని అస్సలు వాయిదా వేయరు. 100% శ్రమ పడతారు. మీరు ధనవంతులుగా మారాలంటే పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎంతకాలమైనా ఓపికగా, పూర్తి శ్రద్ధగా పనిచేయాలి. లేదు, కాదు, రాదు అనే మాటలు వాడకూడదు. ఎప్పటికీ ఓటని అంగీకరించకూడదు. నాయనా, నువ్వు రోజులో 16 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే దానికి ధనవంతులు సిద్ధంగా ఉంటారు. నువ్వు వారంలో 7 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా, అలాగే నువ్వు నీ కోరికలను, ఆనందాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అంటే దానికి ధనవంతులు సిద్ధంగా ఉంటారు. నువ్వు నీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో గడిపే సమయాన్ని త్యాగం చేయగలవా అంటే దానికి ధనవంతులు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వీటన్నిటినీ కొంతకాలం సహించడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఓపికతో ఉంటారు. ధనవంతులు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఏది అవసరమైనా దానిని చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా వెనుకడుగు వేయరు. ఇక 4వ నియమం, ధనవంతులు ఎల్లప్పుడూ అవకాశాలపై దృష్టిని పెడతారు. పేదవారు పెరుగుదలపై దృష్టిని పెడతారు. ధనవంతులు తాము పొందాలనుకున్న విషయాలపైనే దృష్టి పెడతారు. కానీ పేదవాళ్ళు తాము పొందకూడని విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ విశ్వం యొక్క నియమం ఏమిటంటే మీరు దేనిపై ఎక్కువ దృష్టిని పెడతారో అదే మీకు పెరుగుతుంది. ధనవంతుల అవకాశాలపైనే ఎక్కువ దృష్టిని పెడతారు. అందుకే వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఇంకోవైపు పేదవారు బాధలు, సమస్యలు, అడ్డంకులపైనే ఎక్కువ దృష్టిని పెడతారు. అందుకే వారికి బాధలు, సమస్యలే లభిస్తాయి. మీరు దేనిపైన ఎక్కువ దృష్టి పెడితే అదే మీకు లభిస్తుంది. ఇక 5వ నియమం,
ధనవంతులు ఎప్పుడూ కూడా వేరే ధనవంతులను మరియు విజయం సాధించిన వారిని మెచ్చుకుంటూ ఉంటారు. కానీ పేదవాళ్ళు మాత్రం అలా కాదు. ధనవంతులను అసూయతో చూస్తారు. అలాగని అందరూ పేదవారు చెడ్డవారని కాదు. కానీ నా అనుభవం ప్రకారం పేదవారు ధనవంతులను చూస్తే అసూయ పడతారు. మీరు ధనవంతులు కావాలంటే మీరు కోరుకున్న విషయాన్ని ముందుగా ఆశీర్వదించాలి. ఉదాహరణకు, ఒకరు అందమైన ఇంటిని చూసి అసూయ పడకూడదు. ప్రేమతో అతని ఇంటిని ఆశీర్వదించండి. ఒక ప్రేమభరితమైన కుటుంబాన్ని చూసినప్పుడు అతని ఇంటిని ఆశీర్వదించండి. ఒకరి అందమైన శరీరాన్ని చూసినప్పుడు అసూయ పడకుండా అతని శరీరాన్ని ఆశీర్వదించండి. నీతి ఏమిటంటే, మీరు ఎవరినైనా దేనినైనా అసూయతో కానీ కపటంతో కానీ చూస్తే అది మీకు ఎప్పటికీ దక్కదు. ఎదుటివారి ఎదుగుదలను చూసి మనం అసూయపడితే మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఎదగలేము. ఇక ధనవంతులు కావడానికి 6వ నియమం. ధనవంతులు సానుకూల మరియు విజయవంతమైన వ్యక్తులతోనే కలిసి ఉంటారు. వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు. కానీ పేదవారు మాత్రం వైఫల్యం పొందిన వ్యక్తులతోనే కలిసి ఉంటారు. విజయం సాధించిన వారు మరో విజయం సాధించిన వారిని గురువులుగా భావిస్తారు. వారి నుంచి ఇంకా విజయ రహస్యాలను నేర్చుకోవాలని కోరుకుంటారు. ధనవంతుల ఆలోచన ఎప్పుడూ కూడా వాళ్ళు చేయగలిగితే నేనెందుకు చేయలేను, నేను కూడా తప్పకుండా చేయగలను అని భావిస్తారు. దీని సారాంశం ఏమిటంటే, నువ్వు గ్రద్దలాగా ఆకాశంలో ఎగరాలి అనుకుంటే ముందుగా బాతులతో ఈదడం మానేయాలి. ధనవంతులు కావాలంటే విజయవంతమైన వ్యక్తులతో ఉండాలి. అలాగే నకారాత్మకమైన ఆలోచన ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. ధనవంతులు తమ విజయం అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తారు. ముందుగా ఒక వస్తువును అమ్మాలంటే దాన్ని ముందుగా విస్తృతంగా ప్రచారం చేస్తారు. పేదవారు అసలు దాన్ని పట్టించుకోరు. ఉదాహరణకు, మీ వద్ద ఒక తీవ్రమైన వ్యాధికి మందు ఉంది. అలాగే బాధితుడు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఈ మందును రహస్యంగా ఉంచుతారా, లేదా అతనే నీ మనస్సును చదివి మీ దగ్గర ఔషధం ఉందని తెలుసుకోవాలని కోరుకుంటారా? ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నా అతనికి మీరు సహాయం చేయకపోతే, లేదా మీరు చెప్పాలనుకున్న మీ మౌనం, మీ భయం, మీ సిగ్గు, మీ గర్వం వల్ల మౌనంగా ఉంటే మీ దగ్గర ఎంత విలువైన ఔషధం ఉన్నా అది వ్యర్థమే. అది ఎవ్వరికీ తెలియదు. మీ వద్ద ఆ వ్యాధికి ఔషధం ఉంటే ఆ వ్యాధిని పరిష్కరించగలిగితే అది అందరికీ చెప్పండి. దాని గురించి ప్రచారం చేయండి. నా దగ్గర మందు ఉంది, నేను దీనిని ఇంత విలువకు అమ్ముతాను అని చెప్పండి. అలా చెబితే అందరికీ మీ మందు గురించి ప్రచారం అవుతుంది. వారికి సహాయం చేసినట్టు ఉంటుంది, మీకు ధనం కూడా లభిస్తుంది. అలా ధనవంతులుగా మారిపోవచ్చు. ఇక 8వ నియమం. ధనవంతులు ఎప్పుడూ కూడా తమ సమస్యల కంటే గొప్పవాళ్ళుగా ఉంటారు. కానీ పేదవారు తమ సమస్యల కంటే చిన్నవారుగా ఉంటారు. ధనవంతులు ఎప్పుడూ కూడా తమ సమస్యల ముందు తల వంచరు. తమ సమస్యలను చూసి బాధపడరు. సమస్యలకు ఎదురు నిలబడి ఆ సమస్యను పూర్తిగా తొలగించుకునే వరకు పోరాడుతూనే ఉంటారు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ పేదవారు దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోలేక వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పేదవాళ్ళు ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు మరొక సమస్యని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా పూర్తిగా వాళ్ళు సమస్యలతో దుఃఖంతో జీవిస్తూ ఉంటారు. మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొనగలుగుతారో మీరు అంత పెద్ద వ్యాపారాన్ని కూడా నిర్వహించగలుగుతారు. మీరు ఎంత పెద్ద బాధ్యతను నిర్వహించగలుగుతారో మీరు మీ కింద పనిచేసే అంతమందిని నిర్వహించగలుగుతారు. మీరు ఎంతమందిని నిర్వహించగలుగుతారో మీరు అంత డబ్బును కూడా నిర్వహించగలుగుతారు. దీని సారాంశం ఏమిటంటే, మీరు సమస్యలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటే మీకు అంతగా విజయం దూసుకు వస్తుంది. ఇక 9వ నియమం. పేదవాడికి డబ్బు అంటే అవసరం, మధ్యతరగతి వాడికి అది భద్రత. కానీ ధనవంతుడికి డబ్బు ఒక ఆయుధం. ఆ డబ్బుతో మానవ జీవన విధానాన్నే మార్చేస్తాడు. అతని లక్ష్యం డబ్బును పెంచుకోవడమే కాదు, అతని దృష్టి ఆ డబ్బును ఉపయోగించి విలువను సృష్టించడం. అతని దృష్టి ఎప్పుడూ కూడా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగించి విలువను సృష్టించడం మీదే ఉంటుంది. మీరు ఎంత ధనం సంపాదించాలన్నది కాదు, మీరు ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ఉదాహరణకు, ఒక నది ఉంది. అందులో ఈదగలిగిన వాడు ఈదుకుంటూ ఆ నదిని దాటి వెళ్ళిపోతాడు. కానీ ఈదలేనివాడు ఆ నదిలో పడి మునిగిపోతాడు. సరిగా డబ్బు కూడా అలాంటిదే. దానిని సరిగా వాడుకున్నవాడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
కానీ సరిగా ఉపయోగించని వాడు పేదవారిగానే మిగిలిపోతాడు. ఇక 10వ నియమం, ధనవంతులు డబ్బును తమ కోసం పనిచేయించేలా చేస్తారు, కానీ పేదవాళ్ళు డబ్బు కోసం మాత్రమే కష్టపడతారు. ధనవంతులకి ఈ విషయం బాగా తెలుసు. మొదట డబ్బు కోసం కష్టపడాలి, ఆ తరువాత ఆ డబ్బే మీకోసం కష్టపడుతుంది అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. మీ డబ్బు ఎంతగా పనిచేస్తుందో మీరు అంత తక్కువగా పనిచేయవలసి ఉంటుంది. పేదవాళ్ళు ఒక రూపాయిగానే చూస్తారు. వాళ్ళు ఆ రూపాయిని ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తారు. కానీ ధనవంతులు అలా చేయరు. వాళ్ళు ప్రతి రూపాయిని ఒక విత్తనంలాగా మారుస్తారు. రూపాయిని వందలుగా, వందలను వేలుగా, వేలను లక్షలుగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక 11వ నియమం, ధనవంతులు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ పేదవాళ్ళు మాత్రం మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు అనే పదం చాలా ప్రమాదకరమైనది. వారికి అన్నీ తెలిసి ఉంటే మరి వారు ధనవంతులుగా ఎందుకు మారలేకపోతున్నారు? అంటే వారు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఏదీ నేర్చుకోరు. ధనవంతులు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి అని కుతూహలంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు అన్నీ తెలుసు అని అనరు. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకోవాలి అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు అనే స్థితి నుండి ఇంకా చాలా తెలుసుకోవాలి అనే స్థితికి మారిన రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక 12వ నియమం, ధనవంతులు తమ పనికి ఫలితాల ఆధారంగా చెల్లింపులు పొందాలని కోరుకుంటారు. కానీ పేదవారు మాత్రం తాము పెట్టే సమయానికి చెల్లింపులు కావాలని కోరుకుంటారు. పేదవాళ్ళు తమ సమయాన్ని డబ్బుగా మార్చుకుంటారు. ఈ విధానంలో సమస్య ఏమిటంటే వారి సమయం చాలా పరిమితమైనది. అంటే వాళ్ళు ధనవంతుల నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. అది ఎలా అంటే మీ ఆదాయాన్ని ఎప్పుడూ కూడా పరిమితం చేయకూడదు. మీరు మీ సమయానికి మాత్రమే డబ్బును కోరుకుంటే ఇక ధనవంతులుగా మారే అవకాశాన్ని కోల్పోయినట్టే. 13వ నియమం, ధనవంతులు తమ డబ్బును బాగా ఉపయోగిస్తారు. పేదవారు తమ డబ్బును సరిగా వాడుకోలేరు. పేదవారు ఇలా ఆలోచిస్తారు, నా దగ్గర ఇప్పుడు డబ్బు చాలా తక్కువగా ఉంది, దానిని నేను ఎలా ఉపయోగించాలి? ఎక్కువ డబ్బులు వచ్చాక మంచిగా వాడుకుందాం అని అనుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక లావుగా ఉన్న వ్యక్తి నేను 10 కిలోల బరువు తగ్గిన తర్వాతే ఆహారాన్ని తగ్గిస్తాను, ఆ తరువాతే వ్యాయామాన్ని చేస్తాను అని అన్నట్టుగా ఉంటుంది. ముందుగా నీ వద్ద ఉన్న ధనాన్ని జాగ్రత్తగా వాడడం మొదలు పెడితే ఎక్కువ ధనం నీ వద్దకు చేరుతూ ఉంటుంది. ఈ విషయం యొక్క రహస్యం ఏమిటంటే నీ వద్ద ఉన్న ధనాన్ని సరిగ్గా వాడుతున్నట్లుగా నిరూపించుకోవాలి. అప్పుడే నీకు ఇంకా ఎక్కువ ధనం లభిస్తుంది. ఉన్న ధనాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపోతే పెద్ద మొత్తంలో ధనం మీ వద్దకు ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా అది ఆగదు. ఉన్న ధనాన్ని సరిగా వాడుకోవాలి అని చెప్పి కథను ముగించిన ఆ సాధువు, నాయనా, పేదవారికి ధనవంతుడికి మధ్య ఉన్న తేడా వారి మానసిక ఆలోచన మాత్రమే. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మారుతాము అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, మీరు చెప్పింది అక్షర సత్యం. నేను ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాను. ఇప్పటి నుంచి మీరు చెప్పిన నియమాలన్నీ తప్పకుండా పాటిస్తాను అని చెప్పి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీమాత్రే నమః.